కల్వకుంట్ల కుటుంబంలో కలహాలున్నాయా? ఆ కలహాల నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత ఇప్పుడు వేరుకుంపటి పెట్టాలనుకుంటున్నారా? అందులో భాగంగానే బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత ఇప్పుడు కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఉద్దేశించి కేసీఆర్ గారికి ఎటువంటి లేఖను రాశారు, ఆ లేఖలో ఏముంది అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కల్వకుంట్ల కవిత గారు తన తండ్రి అయినటువంటి కేసీఆర్ గారికి బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఉద్దేశించి కొన్ని పాజిటివ్ పాయింట్స్, కొన్ని నెగిటివ్ పాయింట్స్తో ఆవిడ ఒక లేఖను రాయడం జరిగింది. ఆ లేఖ ఈ నెల 2వ తేదీన ఆవిడ కేసీఆర్ గారికి రాయడం జరిగింది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ లేఖ ఆలస్యంగా వెలుగులోకి రావడానికి గల కారణం ఏంటనేది మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం కూడా తర్వాత చేద్దాం. ఈ లేఖలో ఏముందనేది కనుక ఒక్కసారి కనుక మనం చూస్తే 2/5/2025 1వ పేజ్. డాడీ, కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్. నాన్నగారు, మన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ అయినందుకు ధన్యవాదాలు అంటూ ఆవిడ రాస్తూనే కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను అంటూ ఫస్ట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చింది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో భాగంగా క్యాడర్స్ మోరల్ ఈజ్ హై, క్యాడర్లో ఈ సభ నూతన ఉత్సాహాన్ని నింపింది అన్నట్లుగా ఆవిడ తెలియజేస్తూ ఉన్నారు. క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్, లిజన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్. బీఆర్ఎస్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారు ఈ సభ చివరి వరకు ఉన్నారు, మీ మీటింగ్ని ఎంతో ఉత్సాహంతో వారు ఆసక్తిగా విన్నారు అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. మీరు ఆపరేషన్ కగారు మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది. నెక్స్ట్, కాంగ్రెస్ ఫెయిల్ అంటూ మీరు చెప్పిన తీరు చాలా బాగుంది అనుకుంటున్నారు అంటూ కల్వకుంట్ల కవిత రాసినటువంటి ఈ లేఖలు అయితే పొందుపరచడం జరిగింది. అలాగే పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో ఆ దాడిలో అమరులైనటువంటి వారికి మీరు మౌనం పాటించడం కూడా బాగుంది అంటూ ఈ లేఖలో రాయడం జరిగింది. పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారు అని ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని టార్గెట్గా చేసుకుని ఆయన పేరుతో పదే పదే క్రిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా మీరు మాత్రం అసలు రేవంత్ రెడ్డి పేరు తీయకుండా చాలా హుందాగా ప్రవర్తించారనేటువంటి ఫీడ్బ్యాక్ మనకి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వస్తుంది అంటూ కూడా కవిత ఒక పాయింట్గా మెన్షన్ చేశారు. తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలా మంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయంలో మీరు మెన్షన్ చేస్తారని అందరూ ఎదురు చూశారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ క్యాడర్స్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ మీటింగ్, విత్ యువర్ స్పీచ్ అంటూ కూడా ఆవిడ ఈ లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. ఒక విషయం మనం చూసుకున్నట్లయితే పాజిటివ్ పాయింట్స్లోనే ఆవిడ 2 లైన్లు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. తెలంగాణ గీతం విషయంలో మీరు మాట్లాడకపోవడం అది బాధ కలిగించింది అంటూ, అలాగే తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం విషయంలో కూడా మీరు మాట్లాడకపోయినప్పటికీ మన క్యాడర్ అయితే మీ స్పీచ్ పట్ల నిజంగా సంతోషంగా ఉన్నారంటూ కూడా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే ఉర్దూలో మాట్లాడకపోవడం మన పార్టీకి అలాగే శ్రేణులకి నిరుత్సాహపరిచింది అన్నట్లుగా ఆవిడ తెలియజేశారు. అలాగే వక్ఫ్ బిల్లు మీద మీరు మాట్లాడకపోవడం కూడా మన పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఆవిడ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. బీసీలకి 42% రిజర్వేషన్ అంశం మీద మీరు విస్మరించడం బాగాలేదంటూ ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎస్సీ వర్గీకరణ అంశం మీద మీరు మాట్లాడకపోవడం బాగాలేదంటూ కూడా కవిత కేసీఆర్ గారికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళీ పాత ఇన్ఛార్జీలను ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో అంటే తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదనేటువంటి ఫీడ్బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చింది అన్నట్లుగా అసలు ఇంత పెద్ద మీటింగ్ని మీరు పాత ఇన్ఛార్జీలను ఎత్తినబెట్టడం అనేది కరెక్ట్గా లేదు. ఈ పాత ఇన్ఛార్జీలను నియమించడం వల్ల వారు తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను విస్మరించారు అనేటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ మన పార్టీకి వస్తుంది కొన్ని నియోజకవర్గాల్లో అంటూ స్పష్టంగా కవిత ఆ ఫీడ్బ్యాక్ ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు ఈ లేఖ ద్వారా. మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ ఎలక్షన్స్ బీఫామ్ పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్లుగా కొన్ని దగ్గర నుంచి తెలిసింది. అంటే
లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో పాత ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారికే బీఫామ్లు ఇస్తారు. ఆ పాత ఇన్ఛార్జీలు వారికి నచ్చినటువంటి సర్పంచ్ క్యాండిడేట్లకి బీఫామ్లు ఇచ్చే అవకాశం ఉందంటూ వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు అంటూ కూడా ఒక పాయింట్ ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. లోకల్ బాడీతో సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్ గా ఉన్నారు. దానికి కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలుగా ఉండాలనుకునే వారు మాత్రం ఇన్ఛార్జీల నుంచి కాకుండా రాష్ట్ర పార్టీ నుంచి డైరెక్ట్ గా బీఫామ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్లయితే లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బీఫామ్లు ఆ పార్టీ ఇన్ఛార్జీలకి రాష్ట్ర పార్టీ క్యాడర్ ఇవ్వాలనుకుంటుందంటూ వారు చెప్పినట్లుగా దానివల్ల సర్పంచ్లు అయితే కాముగా ఉన్నారు, కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు మాత్రం ఈ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కాకుండా రాష్ట్ర పార్టీ దగ్గర నుంచే బీఫామ్ ఇస్తే బాగుంటారు అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, మీరు స్టేజ్ మీదకు వచ్చే లోపల 2001 నుండి మనతో పాటు ఉన్న నాయకులకి మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది అనేటువంటి అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేశారన్నట్లుగా కల్వకుంట్ల కవిత కేసీఆర్కి ఈ పాయింట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఈ ధూమ్ధామ్ కార్యక్రమం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ శ్రేణులను, బీఆర్ఎస్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో విఫలమైంది అంటూ ఆవిడ ఈ లేఖలో ఒక అంశాన్ని ఆవిడ పొందుపరచడం జరిగింది. అలాగే బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలా మంది ఫ్యూచర్లో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అనేటువంటి స్పెక్యులేషన్ మొదలు పెట్టారు, నమ్ముతున్నారు కొంతమంది అన్నట్లుగా ఈ పాయింట్ని కవిత గారు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే పర్సనల్ గా నాకు కూడా ఇంకా బలంగా మీరు భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేస్తే బాగుండు అనిపించింది. నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు, బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అంటూ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్స్ లో ఫెయిత్ పోయింది. కాంగ్రెస్ పార్టీ మీద మన క్షేత్రస్థాయిలో ఒక నమ్మకం అయితే పోయింది. బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమో అనేటువంటి ఆలోచన మన క్యాడర్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. సో అంటే రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ గ్రాఫ్స్ చేసుకోవాలి, కానీ భారతీయ జనతా పార్టీ బలపడుతుంది అనేటువంటి సంకేతాలు అయితే మన క్యాడర్ నుంచి ఉత్పన్నమవుతున్నాయి అన్నట్టుగా ఆవిడ ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేసామనేటువంటి మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకువెళ్ళింది. మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది, మనం ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదో మనం భారతీయ జనతా పార్టీకి ఇండైరెక్ట్ గా మద్దతు తెలిపామనేటువంటి ఒక మెసేజ్ అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటూ ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఆర్ గైడ్ లైన్స్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మీరు ఇవ్వలేదు అంటూ అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ ప్లీనరీ ఫర్ 1 or 2 days హియర్ యాజ్ మెనీ ఒపీనియన్స్ ఫ్రమ్ ద క్యాడర్స్ అండ్ గివ్ దెమ్ ఏ గైడ్ లైన్స్ అంటూ ఆవిడ ఫైనల్ గా ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. కొంచెం ఈ విషయం సీరియస్ గా థింక్ చేయండి డాడీ అంటూ కల్వకుంట్ల కవిత పేరు మీద కేసీఆర్ గారికి ఈ లేఖ రాసినట్లుగా ఒక లేఖ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్ అంటూ ఆవిడ ఇక్కడ మెన్షన్ చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ లేఖ ప్రకారంగా చూసుకున్నట్లయితే కల్వకుంట్ల కుటుంబంలో కలహాలున్నాయని, ఆ కలహాల కారణంగానే ఇప్పుడు కల్వకుంట్ల కవిత వేరు కొంపుట పెట్టాలనేటువంటి యోచనలో ఉన్నట్లుగా. దానికి కారణం ఏంటంటే అసలు కలహాలకి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత గారు అరెస్ట్ అయినటువంటి సమయంలో కవిత జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో జైల్లో కవితను కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు వెళ్ళారు, కానీ కేసీఆర్ వెళ్ళలేదు. దానివల్ల నిజంగా కల్వకుంట్ల కవిత నొచ్చుకుందని, అది అసలు ఈ 2 కుటుంబాల్లో కలహాలకి కారణమని, అసలు అక్కడ ఆ విషయంలో హర్ట్ అయినటువంటి కవిత తన తండ్రి వద్ద కూడా వాపోయింది. నా వల్ల పార్టీకి ఏదైనా చెడ్డ పేరు వస్తుందని మీరు భావిస్తున్నారా? భావిస్తే నాకు చెప్పండి, నేను పార్టీకి దూరంగా ఉంటానంటూ కూడా
గతంలో కవిత కేసీఆర్ గారితో మాట్లాడినట్లుగా కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులైతే వారిదైన శైలిలో విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు. అంటే దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది మనం పక్కన పెడితే, నిజంగా గనక ఈ లెటర్ కవిత గారే గనక రాసుంటే మాత్రం కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎలా అంటే డైరెక్ట్గా తన తండ్రికి ఆ మీటింగ్కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే కాల్ చేయొచ్చు. కాల్ ద్వారా తను ఈ ఫీడ్బ్యాక్ని కేసీఆర్ గారికి అందజేయవచ్చు. అలాగే మెసేజ్ రూపంలో అయినా సరే ఈ లెటర్ని తాను తన తండ్రికి అందజేయవచ్చు. కానీ బహిరంగంగా లేఖ రాసి ఆ లేఖను ఇన్ని రోజుల తర్వాత బయటకు విడుదల చేశారు అంటే ఇక్కడ కల్వకుంట్ల కుటుంబంలో నిజంగా కలహాలు ఉన్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా కొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ చూసుకున్నట్లయితే నిజంగా ఈ లెటర్ ద్వారా చూసుకున్నట్లయితే కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. దాని ద్వారా ఆ కలహాల కారణంగా ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా వేరు కుంపటి పెట్టాలనేటువంటి యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి కారణం ఏంటంటే పార్టీ పగ్గాలు ఇప్పుడు కేటీఆర్ చేతికి అప్పగించబోతున్నటువంటి నేపథ్యంలో అదే వార్త అదే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కవిత నా రాజకీయ భౌతవ్యం ఏంటి అనేటువంటి యోచనలో పడ్డట్టుగా, అందుకే ఇప్పుడు ఆవిడ తన రాజకీయ భౌతవ్యం కోసమే, తన రాజకీయ భౌతవ్యం ప్రశ్నార్థకంగా మారకుండా ఉండేందుకే ఇలా నెగిటివ్ ఫీడ్బ్యాక్తో ఒక లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు ఆవిడ వేరు కుంపట పెట్టుకోవడం ఖాయం అనేటువంటి వాదనలు అయితే సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.